ఆవ పులిహోర. సో ఇవాళ మన ప్రేక్షకుల గురించి పల్లవి ప్రత్యేకించి ఆవు పెట్టిన పులిహోర చూపించబోతోందండి. సో మరి అది ఎలా చేస్తావో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఈ పర్టికులర్ రెసిపీకి మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎస్. సో మీరు చక్కగా బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు ఉడికించినవి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఆవాలు. అవును, ఆవాలు, అలాగే చక్కగా పుట్నాల పప్పులు తీసుకొచ్చారా? లేదు, శనగపప్పు, పల్లీలు అండ్ అలాగే మినప్పప్పు పోపుకి తెచ్చామన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా పోపుకి. అలాగే మీరు బెల్లం తీసుకొచ్చారు, ఎండుమిర్చీలు, అలాగే మనకి పులుపు కోసం చింతపండు. అవును. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం నూనె వేసేసుకుందాం. ఇందులో నేను 2 types ఆఫ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను. ఒకటి నార్మల్ కొబ్బరి నూనె, అలాగే నువ్వుల నూనె కూడా. నువ్వుల నూనె. ఫస్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. దానికి కావాల్సింది ముందుగా శనగపప్పు, అలాగే పల్లీలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంకొక స్పూన్, కొంచెం ఇంగువ, ఫైనల్లీ కరివేపాకు కూడా. ఓకే. సో అదలా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనము ఆవ పొడి పట్టేసుకోవాలి. సో ఎందుకు సంక్రాంతి టైంలో కూడా ఆవాలు తీసుకోవచ్చు అంటే ఆవాలు బాడీకి మంచి హీట్ని ఇస్తాయి. ఓకే. సో ఈ టైంలో చాలా మందికి కోల్డ్, కాఫ్ అండ్ చాలా మందికి చలి ఎక్కువగా ఉంటుంది. అవును. ముఖ్యంగా బాడీలో ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చలి ఎక్కువగా విపరీతంగా వేస్తుంది. సో కొంచెం మనము హీట్ ప్రొడ్యూస్ చేయడానికి ఆవాలు యూస్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటు కొంచెం కాంబినేషన్లో నువ్వులు కూడా బాడీకి మంచి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే కీళ్ళ నొప్పులు అండ్ అలాగే రుమటెడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళకి చలికాలంలో నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి నువ్వులు తీసుకుంటే ఏంటంటే ఇందులో ఉండే కాల్షియం వల్ల కొంచెం ఆ పెయిన్స్ అనేది తగ్గుతుంది. సో అందుకని మనం నువ్వులు యూస్ చేస్తున్నాం. లేదు అంటే ఆవ పెట్టిన పులిహోరలో నార్మల్లీ ఓన్లీ ఆవాలే మిక్సీ పట్టుకోవాలి. అలాగే. ఓకే, ఇప్పుడు అందులో పులుపు కూడా వేసేసుకోవాలి. అలాగే. ఇంకొన్ని వాటర్, కొన్ని సరిపోతుంది. ఇందులోనే మనం కొంచెం పసుపు, సో ఫస్ట్ పోపు అలాగే పులుసు కూడా పోసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఓకే. సో రైస్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ. సో దానికి కూడా సరిపడా. అది అలా చక్కగా మసలాలన్నమాట పులుపు. సో అంతలోపు మనము ఆవాల పొడి చేసేసుకుందాం. ఓకే. సో ముందుగా ఆవాలు, ఇందులో కొన్ని నువ్వులు. సో ఎక్కువ పెయిన్స్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వులు అవసరం లేదు. సో కొన్ని నువ్వులు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో పొడిలాగా. ఈ పౌడర్ కూడా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. సో పొడి వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఆల్రెడీ. సో అది అలా కొంచెం ఇంకొంచెం దాంట్లో చక్కగా బాయిల్ అయిపోవాలి. అంతలోపు మనం రైస్ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే.
అండ్ అలాగే కొంచెం బెల్లం యాడ్ చేద్దాం లాస్ట్లో. దీనిలోనేనా? యా. సో ఆ పులుపు కూడా చక్కగా చిక్కబడింది కాబట్టి ఇంకొంచెం 2 minutes సాట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. సో ఆల్రెడీ కుక్ చేసుకున్న బ్రౌన్ రైస్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసుకుని అలాగే కొంచెం సాల్ట్ ఓకే వేసేసుకొని కలిపేసుకుందాం. ఆల్రెడీ అందులో మనం వేసాం కాబట్టి ఇందులో జస్ట్ కలర్ రావడానికి. ఇప్పుడు అది కూడా స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకుందాం. ఓకే. కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకుందాం. కలుపుకుందాం. పల్లవి, నువ్వైతే చక్కగా కలిపేసావు, 2 minutes బ్రేక్ ఇచ్చాము, అదంతా కూడా ఫుల్ ఆవు పట్టేసి ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, ఆవు పులిహోర రెడీ అయిపోయింది. ఓకే. ఆవు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆవు పులిహోరకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె, నువ్వుల నూనె, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, నువ్వులు, చింతపండు, బెల్లం, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. ఆవు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత అందులో శనగపప్పు, పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, పసుపు, సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆవాలు, నువ్వులు వేసి మిక్సీ పట్టుకొని మరుగుతున్న చింతపండు పాన్లో మిక్సీ పట్టుకున్న ఆవాల నువ్వుల పొడి కూడా వేసి మరిగించుకోవాలి. బెల్లం కూడా వేసి కలిపి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న బ్రౌన్ రైస్, పసుపు, ఉప్పు, మరిగించుకున్న ఆవ చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆవ పులిహోర రెడీ.